గౌరమ్మని పెరగన్నం చద్దిమూటతో చల్లగా ప్రశాంతంగా సాగనంపే వేలాయే. మీరెప్పుడైనా నీళ్ళల్లో తమలపాకుపై దీపాలు వదిలారా? గౌరమ్మని చల్లగా ఎలా సాగనంపామో, తమలపాకుపై దీపాలు ఎలా వదిలామో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శృతి. వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ఇవాళ వీడియో అయితే చాలా లేట్ పోస్ట్ వీడియో అని చెప్పొచ్చండి. అదేంటంటే కార్తీక మాసంలో పున్నమి రోజున గౌరీ నోములు అయితే జరుపుకున్నామండి. గౌరమ్మని వినాయకుడిని పసుపుతో చేసుకొని పూజించుకుంటాం కదండి. నోములు అనేటివి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. మేమైతే తమలపాకుపై పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అయితే నోములు అయితే చేసుకుంటాము. నైవేద్యంకి అయితే పండ్లు, పలహారాలు, రవ్వ కేసరి, పంచామృతం అయితే పెట్టేసుకుంటామండి. గౌరీ పూజ మరుసటి రోజున గౌరమ్మని నీళ్ళల్లో అయితే వదులుతామండి. గౌరమ్మని నీళ్ళల్లో వదిలే ముందు పూజ చేసి నీళ్ళల్లో అయితే వదులుతామండి. పూజ విధానం ఏంటి, ఎలా నీళ్ళల్లో గౌరమ్మని వదులుతాము అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ముందుగా అయితే అక్కడ కొన్ని రాళ్ళని తీసుకొని ఒక 5 అలా వాష్ చేసేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని పూజించుకుంటామండి బొమ్మొప్పల్లాగా. ఆ తర్వాత పూలు, తాంబూలం, టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళైతే బొట్టు పెట్టేసి మొక్కొనేసుకున్నామండి. ఇక్కడ చూడండి, చాటలో అయితే గౌరమ్మ, వినాయకుడు అయితే ఉంటారండి పసుపుతో చేసినవి. ఇంకా ఇక్కడ నేనైతే మొక్కుంటున్నానండి. పసుపు కుంకుమ పూలు పెట్టేసి మొక్కుంటున్నాను. గౌరీ నోములు అనేటివి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయండి. మాకైతే తమలపాకుపై పసుపు కుంకుమలతో తమలపాకు చుట్టూ 41 సార్లు బొట్టు అయితే పెట్టుకుంటామండి చేతి వేళ్ళతో. ఈ వీడియో చూస్తున్న మీకు గౌరీ నోములు ఉన్నట్టయితే మీ ఇంట్లో గౌరీ నోములు ఎలా జరుపుకుంటారన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలానే పూజారితో కొత్త వెండి పూసలు అయితే చేతికి కట్టించుకుంటామండి. గంగమ్మకు కూడా పూజ చేస్తున్నానండి. కుంకుమ పూలు వేసేసి వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా పూజ చేసుకున్నాం మేమైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడ మేమైతే పసుపుతో చేసిన గౌరమ్మ పసుపు ముద్దని కొద్దిగంత తీసుకొని నోట్లో వేసుకుంటున్నామండి అందరం ప్రసాదం లాగా. కొంచెం తింటే మంచిదనేసి, ప్లస్ హెల్త్ వైజ్ కూడా యాంటీబయోటిక్ కదండి పసుపు అనేది. కొద్దిగంత తినడం వల్ల హెల్త్కి అయితే కూడా చాలా మంచిది. తర్వాత కొద్దిగంత పసుపు తీసుకొని మొహంకి, చేతులకి అయితే రాసుకున్నామండి. ఇంక ఇక్కడ గౌరమ్మని కూర్చోబెట్టిన చాట తీసుకొని నీళ్ళల్లో అయితే వదులుతున్నామండి. చాటలో ఆకు, వక్క కానీ పూలు కానీ ప్రతి ఒక్కటి నీళ్ళల్లో వదిలేస్తామండి. చాటను మాత్రం అలానే పెట్టేసుకుంటాము. గౌరమ్మ తల్లిని నీళ్ళల్లో వదిలేసిన తర్వాత నీళ్ళల్లో అలా వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకైతే. ఇంకా అలా నీళ్ళల్లో వెళ్తున్న గౌరమ్మని మొక్కేసుకున్నామండి. మళ్ళీ పండుగ కూడా ఇలానే ప్రశాంతంగా జరుపుకోవాలి అనేసి కలశంని కూడా నీళ్ళల్లో వదిలేస్తామండి. టెంకాయ కానీ పూలు కానీ. గౌరీ నోముల రోజున పూజకి ఏవేవైతే పూలు కానీ, తమలపాకులు కానీ, వక్కలు కానీ, మామిడి ఆకులు కానీ ఇవన్నీ నీళ్ళల్లో వదిలేస్తామండి. ఇంకా చివర్లో తమలపాకుపై కర్పూరం పెట్టేసి దీపాలైతే పెట్టేశామండి. తమలపాకుపై కర్పూరం పెట్టి దీపాలు వెలిగిస్తే ఆ తమలపాకు చాలా బాగా వెళ్తుందండి. నీళ్ళల్లో ఏమాత్రం మునగకుండా పోతుంది చాలా బాగా. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నీళ్ళల్లో దీపాలు వెలిగించడానికి ఏమీ తీసుకువెళ్ళలేదండి. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతో తమలపాకుపై కర్పూరం వెలిగించి దీపాలైతే వదిలాము. అమ్మవారికి పెరగన్నంతో చల్లగా చద్దిమూట అయితే కట్టిస్తామండి. ఇంకా చివర్లో ఇంటికి వచ్చే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే చెట్టు కింద కూర్చొని తినేసి వచ్చేసామండి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు హెతాన్షి క్యూట్ టాక్స్.